హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోట వచ్చేసి ఇవాళకైతే 118 రోజులు అయితే అవుతుంది. మనకి వచ్చేసి సమ్మర్లో అయితే తొందరనే క్రాప్ అనేది కంప్లీట్ అయితే కావడం అయితే జరిగింది. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే క్రాప్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఏమైందంటే వర్షాలు కొద్దిగా 2-3 వర్షాలు పడేసరికి టమాటాలు అనేది తొందర అయిపోయింది క్రాపు. మనకు ఇంకొక లాస్ట్ కటింగ్ ఉంటుంది. మనం లాస్ట్ కటింగ్ కంటే ముందే మనం టమాటాలో ముందు జాగ్రత్త కోసం ప్రజెంట్ అయితే నేను బీర అనేది అంతర పంట అయితే పెడుతున్నా ప్రజెంట్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు దున్నేసి మళ్ళీ పెడితే ఎండాకాలం మళ్ళీ ఒక 10-15 డేస్ అయితే గ్యాప్ వస్తుంది కదా క్రాప్ పెట్టడానికి. అందుకనే మనం వచ్చేసి కొద్దిగా ముందే ప్లాన్ ఆలోచించుకొని మనం టమాటా అయిపోతుందనే ఉద్దేశంలో మనం బీర చెట్లు అయితే పెట్టినాం. చూస్తారు కదా, బీర చెట్లు అయితే పెట్టి మనకు దాదాపు ఒక 1 వీక్ అయితే అవుతుంది. మనకు 1 వీక్ అయితే ఆల్మోస్ట్ అన్నీ మొలిసి ఒక 2 ఆకులకైతే రావడం అయితే జరిగింది. అట్లా అనుకుంటే నాకు టమాటా అనేది 250 నుంచి 300 పెట్టి అయితే నాకు మొత్తం అయితే వేయినాయి టమాటాలు. నాకు ఆ రేట్ అయితే సరిపోయింది. మన పెట్టుబడుల కంటే లాభాలు కూడా వచ్చినాయి అనుకో టమాటాల. ముందు అయితే నేను ఇంకో కాడ కూడా టమాటా పెట్టిన, అది మాత్రం వైరస్ అనేది చాలా వచ్చింది. ఆ వైరస్ కంట్రోల్ చేద్దామని ఎంత ట్రై చేసినా వైరస్ అయితే కంట్రోల్ అయితే అవుతలేదు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, దానికి సంబంధించింది ఎట్లా వైరస్ వచ్చింది అనేది. ప్రజెంట్ అయితే నేను ఈ బీరతోటి అయితే ఈస్ట్ వెస్ట్ నావే అయితే పెట్టిన ప్రజెంట్. మనం ఏంటంటే దీన్ని తీసేయకనే పెట్టుకుంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తొందర క్రాప్ వస్తుంది మనకి. క్రాప్ అయిపోయినాక ఏంటంటే మళ్ళీ ఇంకో క్రాప్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. మనం ఎందుకంటే ఎరువు వస్తాం కాబట్టి ఒకటే మల్చింగ్ పేపర్ మీద 2 క్రాపులు తీసుకునే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. పెట్టుబడి అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే చాలామంది ఒక్కోసారి మల్చింగ్ పేపర్ వేస్తే ఒకటే పంటకు తీసేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు కదా. అట్లా కాకుండా మనం వచ్చేసి ఒక్కసారి పేపర్ వేసుకుంటే ఒక 2 పంటలు అయితే తీసుకోవాలని మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం ఇది 30 మైక్రాన్ అయితే మనం మల్చింగ్ అయితే పేపర్ అయితే వేసినాం. చూసారు కదా, మన టమాటాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక కటింగ్ అయితే వెళ్తాయి. అక్కడొకటి అయితే టమాటాలు ఉన్నాయి. మనకు గడ్డి అనేది ఏం లేదు. కాకపోతే బీర చెట్లు అనేది గ్రోత్ ఎండకు వస్తుందా రాదా అనేది చూద్దాం. ఇవాళ అయితే మనం 1261 అనేది డ్రిప్ మంది అయితే వదిలినా. ఇంకొకటి మ్యాగమెక్స్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక 2 డేస్లో ఎక్కిస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఎక్కిస్తే మనకు ఎక్కడైనా టమాటాలు కానీ ఇగురొచ్చేటివి ఉంటే ఇగురొచ్చి కాస్తాయి. ప్లస్ అలాగే మనకి బీర చెట్టు కూడా ఇన్నోలో డ్రిప్ మందులు అయినాం కదా టమాటాకి, ఆ డ్రిప్ మందులల్లా మిగిలిపోయినాయి మన బీర చెట్లు అయితే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మెగ్నీషియం సల్ఫేటు. అందుకే మనం ఈ డ్రిప్ ఎరువులు అయితే ఖచ్చితంగా వాడితే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ. చూసారు కదా, మన టమాటా తోట అయితే పూర్తిగా అయిపోయింది. ఈ బీర తోట అనేది మన క్రాప్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. నా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.